హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎఫ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? మామిడి పళ్ళు సీజన్ లాస్ట్ అయిపోతుంది. సో మనకైతే ఇంకా తినాలి అనిపించినా దొరకవు. సో అందుకని మనం దీంతో మామిడి పళ్ళుతో తాండ్ర చేసేసుకుందాం. మనకి గ్యాస్ అవసరం లేదు, వితౌట్ గ్యాస్తో మనం చేసుకుందాం. ఫస్ట్ మనం అన్ని మామిడి పళ్ళకి బాగా క్లీన్ చేసేసుకొని తొక్కలన్నీ తీసేద్దామండి. వండక్కర్లేదు, వేడి చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. చాలా ఈజీ ప్రాసెస్, అందరం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇగోటండి, మనం అన్ని తొక్కలు తీసి ఇలాగా మీరు పిండేసుకోవాలి. లేదు అంటే మీరు కట్ చేసుకున్నా అవుతుంది, మీకు చూపిస్తాను అది కూడాను. సో మేమైతే తాండ్ర చేసామన్నమాట. సో ఇది మనకి ఇయర్ మొత్తం ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. నెక్స్ట్ మనకి మ్యాంగో ఫ్లేవర్ది వచ్చేస్తుంది అనమాట. సో మనకైతే అవైలబుల్గా మ్యాంగోస్ ఉండవు కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందరి ఇంట్లో ఎక్కువ మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోవచ్చు. సో మనం అన్నీ బాగా కడిగేసి తొక్కలన్నీ తీసేసుకుందాం. తీసేసి మనం ఇలా పిండుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకోటండి, నేను ఇన్ని చేశాను మ్యాంగోస్, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకోటండి, ఇలా కూడా కట్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ పిండడం చాలా మందికి నచ్చదు, సో మీరు ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ చేసేసుకుందాం. ఇంకోటండి, మొత్తం ఇదంతా మనం మ్యాంగో జ్యూస్లా చేసుకుందాం. నేను ఇప్పుడు ఒక 10 పళ్ళే చేశాను. దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఒక చిటికెడు, ఎక్కువ కాదు, జస్ట్ ఫర్ టేస్ట్ కోసం అనమాట. ఆల్రెడీ మావి ఇవన్నీ మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం పంచదార వేస్తున్నాను. పంచదార లేదు అనుకునే వాళ్ళు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లం వేసుకుంటే కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది, మనం చీనీ వేసుకుంటే కొంచెం ఆరెంజ్ కలర్లో వస్తుంది, అంతే డిఫరెన్స్. అండ్ బెల్లం వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు మనం ఇలా తీసుకొని గ్రైండింగ్ చేసేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ ఉంటే మీరు గ్రైండింగ్ చేసుకోక్కర్లేదండి. ఇదంతా తీసేసుకుందాం, మొత్తం గ్రైండింగ్ చేసి ఒక ప్లేట్ తీసుకుందాం, లేకపోతే ఆకు తీసుకుందాం, లేకపోతే ముచ్చు తీసుకుందాం, మీ ఇష్టం అండి, ఏది ఉన్నా పర్లేదు. దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అంతటికీ అప్లై చేసేద్దాం. కొంచెం ఎక్కువగానే ఆయిల్ రాయండి, సో మనకి ఎండాక బాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీని మీద వేసుకుందాం. నేనైతే మీకు చూపించడానికి ప్లేట్ వేసాను, నెక్స్ట్ ఆకులో కూడా పెట్టాను, అండ్ ముచ్చులో కూడా వేసాను. ఇప్పుడు మనం దోసాస్ ఎలా వేసుకుంటామో అలా వేసుకుందామండి. ఇది మనం లేయర్స్ లాగా చేసుకోవచ్చు, ఎండాక మళ్ళీ వేసుకోవచ్చు. సో నేనైతే ఒకసారి అన్నిట్లో వేరేగా చేసి పెట్టేశాను అనమాట. లేకపోతే మనకి ఊరు సైడ్లో అయితే ఇది కొంచెం ఎండేటప్పటికి మళ్ళీ ఇంకో లేయర్ వేస్తారనమాట. సో అది మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అందుకే మనం ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఒకసారి ఒక 3-4 ఐటమ్స్లో మనం పెట్టేసుకోవచ్చు. బస్ అయిపోయిందండి, మనం దోశలా చేసాం. ఇది మనం ఎండలో పెట్టేసుకుందాం. ఇగోటండి, నేను ముచ్చులో కూడా వేసాను. సో ఇదంతా మనం ఇలాగా ఎండ్లో పెట్టేసుకుందాం. అన్నిన్ను ప్లేట్స్లో ముచ్చులో వేసుకొని, ఇగోటండి నేను ప్లేట్లో కూడా పెట్టాను. బాగా ఎండిపోయాక ఒక 2 days చాలండి ఎండడానికి. ఇప్పుడు ఎండలకైతే 1 day చాలు. ఎర్లీ మార్నింగ్ మనం వేసామంటే మధ్యాహ్నం కల్లాను మనకు అయిపోతుంది. నేను ఇదైతే 1 day చేశాను. ఇగోటండి ఇలా అయిపోయింది, బాగా ఎండిపోయింది. ఇప్పుడు మనం దీనికి రౌండ్గా చేసుకొని మనం ఏమొచ్చి కట్ చేసేసుకుందాం. మీకు చూపిస్తాను ఈ 3-4 ఐటమ్స్ కూడా. ఇది కొంచెం పల్చగా ఉంది కాబట్టి దీని మీద ఇంకా 2-3 లేయర్స్ వేయాలి. మీకు చూపించడానికి నేను ఇలా చేశాను అనమాట. సో ఇలా మనం ఏమొచ్చి కాజాలకి గట్టా చేస్తాం కదండి, ఇలాగ రోల్ చేసేసుకుందాం ఫస్ట్. సో ఇవాళ పనులన్నిటికీ నేను మా డాడీకే పిలుస్తుంటాను, అతనికి కొంచెం ఓపిక ఎక్కువ. నెక్స్ట్ ఇవన్నీ చేయడం అతనికి ఇంట్రెస్ట్. సో మామిడి పళ్ళు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అంటే మా డాడీ సరే అయితే నువ్వు అది చెయ్యు తాండ్రి చూపిద్దాము అనేసి. సో మామిడి తాండ్రి మేము ఇలా చేసాము, ఇంతేనండి. ఇప్పుడు మనం హ్యాపీగా కట్ చేసేసుకుందాం. చూసారా, ఇలా మనం కాజాస్ చేసుకుంటాం కదండి. సో ఇలాగా మనకి లేయర్స్ వస్తాయి అన్నమాట. ఇదైతే కొంచెం పతలాగా ఉంటుంది లేయరు,
ఇంకా మీకు ఇంకోటి చూపిస్తాను. అందులో ఫుల్ చాలా లేయర్స్ వస్తాయి అన్నమాట. మీరు ఎన్నిసార్లు చుడతారో అన్ని లేయర్స్ వస్తాయి. ఇది 1 ఇయర్ అలాగే ఏమీ అవ్వకుండా మీకు స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వరకు మీరు హ్యాపీగా తినొచ్చు. సేమ్ మార్కెట్లో ఉండే టేస్టే ఉంటుంది. చాలామంది ఇప్పుడు కుక్ కూడా చేస్తున్నారండి. ఇలా చేసి గ్యాస్ మీద పెట్టి, మనకైతే గ్యాస్ ఏమీ అవసరం లేదు. సో మనం ఇలా చేసుకోవచ్చు. ఇగోటండి ఇలా కట్ చేసేసుకొని ఉంచేసుకోవడమే, ఇంకేంటి పెద్దది లేదు. బట్ కొంచెం తీయడం పెద్దదైతే కొంచెం కష్టం అవుతుంది. మీకు చూపిస్తాను. ఇదైతే మనకి సన్నగా ఉంది కాబట్టి కట్ చేయడానికి ఈజీగా ఉంది. అండ్ లేయర్స్ వచ్చేసే ప్లేట్లోని. ముచ్చులో అయితే మనం కొంచెం చూడండి, ఇవి పతలాగా ఉంది కదా, మనకి ఇందులో 4-5 లేయర్స్ వచ్చాయి. అందరం మామిడిపళ్ళు జ్యూసు అవన్నీ చేస్తాం కదా, ఇది ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత సన్నగా వచ్చాయో. కలర్ అయితే ఇది వచ్చింది. మనం బెల్లం వేసుకుంటే బ్లాక్గా వస్తుంది. ఇగోటండి ఇది ఎలా తీయాలో మీకు చూపిస్తాను. అదైతే ఏం చేయకుండానే వచ్చేసింది. ఇది మనం ముచ్చు మీద వేసాం కాబట్టి ఈ సైడ్లన్నిటికీ కొంచెం ఇలా మనం జరుపుకోవాలి. సో ఈ సైడ్లు కానీ మనం తీసేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చినప్పుడే మనం ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే ఇది కొంచెం పెద్దది కదా, దీనికైతే ఎక్కువ లేయర్స్ వస్తాయి. చూడండి ఎందుకంటే మీరు ఒకవేళ ప్లేట్స్లో వేసుకొని మళ్ళీ పాలిథిన్లో వేసుకుంటే తీయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మీకు ఇది కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు అన్ని అర్జిల్లో నుంచి మీరు కొంచెం కొంచెం తీసేసి ఇగోటండి ఇలాగా రౌండ్ రౌండ్ షేప్ చేసుకొని వెళ్ళిపోండి. రౌండ్ ఇలా చేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బాగుంటుంది. ఇది కొంచెం తీయడానికి కొంచెం కష్టం, టైం పడుతుంది. నేను వేగం అయిపోతుంది అని చెప్పను. ఇది మీరు ఈవినింగ్ టైంలో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోండి. మార్నింగ్ అయితే ఎండిపోతుంది. ఈవినింగ్ మనం టీవీ చూస్తూ ఇది చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అందరూ కూడా ఇది ఒకసారి మాత్రం ట్రై చేయండి. ఇందులో మనం కారం కూడా చేసుకోవచ్చండి. ఇగోటండి ఇలా మొత్తం అంతా మనం రోలింగ్ చేసేసాం. రోల్స్ ఎలా చేస్తాం, ఎగ్ రోల్స్ అవన్నీ అలా రోల్ చేసుకొని ఇప్పుడు మనం దీనికి కట్ చేసేసుకుంటాం అన్నమాట. చూడండి తీయడం కొంచెం మెల్లిమెల్లిగా తీయండి, ఎందుకంటే పతలాగా ఉంటుంది కదా, మీకు ఎక్కడైనా కట్ అయిపోవచ్చు. సో నేను వీడియో తీస్తున్నానని మా బాబు కూడా వీడియో తీసేస్తున్నాడు వాళ్ళ తాతయ్యకి. ఇగోటండి ఇలా కట్ చేసేసుకోవడమే. ఇదైతే మనకి చాలా లేయర్స్ వచ్చాయి అన్నమాట. సో ఈసారి ఇవ్వడానికి తండ్రి ఎవరు లేరు, మా ఫ్రెండ్స్ అందరూ ఊరు వెళ్ళిపోయారు. సో మా హస్బెండ్కి అయితే ఇచ్చాను టేస్ట్ చేయమని, తిన్నారు. బట్ వీడియోలో అయితే చెప్పను రాను అన్నారు. బాగుందని చెప్పారనమాట. ఇగోటండి చూడండి మనకి ఎన్ని లేయర్స్ వచ్చాయో. ఇదైతే సేమ్ మనం మార్కెట్లో చేసినట్టే వస్తుంది. సో ఇది మీరు 1 ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టేసుకొని. నేను యాక్చువల్లీ ఇలా తీసి చూపిద్దాం అనుకున్నాను, బట్ 1 హ్యాండ్లో ఉండడం వల్ల అవ్వలేదు. ఇగోటండి మన తాండ్రం అన్నిన్నో పీసెస్. సో మనకి మామిడి పళ్ళతో మామిడి తాండ్రం రెడీ. చక్కగా 1 ఇయర్ స్టోర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.